రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు నిన్నటి రోజున కేబినెట్ మీటింగ్ లో మరమ్మగ్గాలకి 500 యూనిట్లు ఫ్రీ అని ఆమోదం తెలపడం, అది ఎమ్మెల్యే ఇక్కడ మీటింగ్ లో వాగ్దానం చేసిన ఎలక్షన్ ముందు చేసిన వాగ్దానాన్ని ఇప్పుడే ఒక 6 నెలల లోపలనే దీన్ని అమలు చేయడం మాకంతా అసహ్యం. ఎందుకంటే ఈ రోజు పుత్తూరులో దాదాపు 3000 కుటుంబాలు మరమ్మగాల కుటుంబాలు ఉన్నాయి. ఆ 3000 కుటుంబాల మరమ్మగాల కుటుంబాలు చాలా ఇబ్బంది పడి ఎక్కడికో బయట ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి మళ్ళీ జ్యోతిని వెలిగించి ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మన నగిరి కాన్ఫరెన్స్ లో మన నారా చంద్రబాబు ఇచ్చిన ఈ 500 ఫ్రీ కరెంట్ కి మన లోకేష్ గారికి, మన భానుప్రకాష్ గారికి అందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మరమగ్గాల కార్మికులకి 500 యూనిట్లు, నేతన్నకి 200 యూనిట్లు ప్రభుత్వం కేబినెట్ లో పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసింది చాలా హర్షణీయం. అదేవిధంగా నగరి నియోజకవర్గంలో గాలి భానుప్రకాష్ గారు ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 30,000 కుటుంబాలు నగరి నియోజకవర్గంలో మరమగ్గాల కార్మికులు ఉన్నారు. పుత్తూరు, నగిరి, చింతలపట్టడ, సత్రవాడ, యాగంబ్రికుప్పం, కేవీఆర్ పేట, నారాయణవనం, అదేవిధంగా సత్యారి కాన్స్టిట్యూన్సీలో నారాయణవనం, అదేవిధంగా మన బాలకృష్ణ కాన్స్టిట్యూన్సీ హిందూపురంలో కూడా మరమగ్గాల కార్మికులు ఉన్నారు. ఇది భానుప్రకాష్ గారి నాయకత్వంలో 500 యూనిట్లు మరమగ్గాలకు ఇవ్వటం హర్షణీయం. మా పేదరికం, బడుగు బలిగిన వర్గాల మరమగ్గాల కార్మికుల వాళ్ళ ఇంట్లో ఒక దీపం వెలిగించినట్టే అవుతుంది. మేమందరం నగరి నియోజకవర్గంలో ఉండే మరమగ్గాల కార్మికులందరూ భానుప్రకాష్ గారికి రుణపడి ఉంటాము. వాళ్ళకి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. வணக்கம். எப்பொழுதுமே நெசவாளர் குடும்பங்களுக்கு தெலுங்குதேச ஆட்சியில் மட்டும்தான் நியாயம் கிடைக்கும். 2001 சந்திரபாபு நாயுடு அவர்கள் 50% சப்சிடி கொடுத்தாரு கரண்ட். அதே போல கண்டினியூஷனா இன்னைக்கு வரைக்கும் வந்துட்டே இருக்கு. நேற்று எலெக்ஷன்ல சந்திரபாபு நாயுடு அவர்கள் வரும்போது நம்ம பானன்னு சொல்லி இங்க தறிங்க அதிகமா இருக்குது, இவங்களுக்கு ஏதாவது நம்ம ஹெல்ப் பண்ணோம்னா 500 யூனிட் உச்சிதமா கொடுக்குறோம், ஆட்சி வந்த கூடிய சீக்கிரத்திலே கொடுக்குறோம். நாங்கெல்லாம் கூட இவ்வளவு சீக்கிரத்துல வருதுன்னு எதிர்பார்க்கல. ஏன்னா அரசாங்க பட்ஜெட்ல லோட்டு பட்ஜெட்ல ஒன்னாக்க இருந்தாலும் கூட 500 யூனிட் ஃப்ரீ கொடுக்கறதுன்றது பெரிய விஷயம். நாங்க எல்லாருமே நெசவாளர் குடும்பங்கள் நகரி நியோஜகவர்கம் ஆகட்டும், சத்தியவேடு நியோஜகவர்கம் ஆகட்டும், இந்துப்பூர் நியோஜகவர்கம் ஆகட்டும், எப்பவுமே தெலுங்கு தேசத்துக்கு அனுகூலமா இருக்கிறவங்க தான். இந்த நிகழ்ச்சிக்கு அப்புறம் இன்னும் கொஞ்சம் அதிகமான வாக்குகள் தெலுங்கு தேசத்துக்கு வர்றது வாய்ப்புகள் அதிகமா இருக்குது. இந்த ஒரு சூழ்நிலையை நாங்க ரொம்ப சந்தோஷமா கொண்டாடிட்டு இருக்கிறோம். பானண்ணனுக்கு ரொம்ப நன்றி, வணக்கம். எல்லாருக்கும்